శ్రీమాత్రే నమః. మంత్రజప మహిమ. పూర్వము సూర్యవంశమునకు చెందిన ధ్రువసంధి అను మహారాజు కోసల దేశమును పాలించుచుండెను. అతనికి మనోరమ, లీలావతి అను ఇరువురు భార్యలు ఉండిరి. రాణులు ఇద్దరికి సుదర్శనుడు, శత్రుజిత్తు అను ఇద్దరు కుమారులు కలిగిరి. ఒకనాడు ధ్రువసంధి మహారాజు వేట నిమిత్తముగా అడవికి పోయెను. అక్కడ ఒక సింహమును వేటాడుచుండగా దాని పంజాకు గురి అయి రాజు మరణించెను. అనంతరము రాజ్య పట్టాభిషేకము చేయుటకై రాజకుమారుల మాతామహులగు వీరసేనుడు, యుధాజిత్తు అను ఇద్దరు రాజులు వాద వివాదములకు తలపడిరి. రాజ్యాభిషేకమునకు మా దౌహిత్రుడే యోగ్యుడంటే మా దౌహిత్రుడే యోగ్యుడని సవాలు చేయుచు కయ్యమునకు కాలు దువ్విరి. శత్రుజిత్తు తాతగారైన బలవంతుడగు యుధాజిత్తు రాజుగారి చేతిలో సుదర్శనుని తాతయైన వీరసేనుడు మరణించెను. తన తండ్రి మరణ వార్తను వినిన మహారాణి మనోరమ దుర్బుద్ధి కలిగిన యుధాజిత్తు రాజునకు భయపడి తన కుమారుని కాపాడుకొనవలయును అని చింతించి వెంటనే తనకు నమ్మకము కలిగిన మంత్రి విదల్లుని పిలిపించి రహస్యముగా తమను రక్షింపమని కోరెను. వెంటనే విదల్లుడను ఆ మంత్రి మహారాణి మనోరమను రాజపుత్రుడగు సుదర్శనుని వెంట తీసుకొని ఒక దాసితో పాటుగా చిత్రకూటమునందు నివసించుచున్న భరద్వాజ మహాముని ఆశ్రమమునకు చేరెను. మంత్రి వివరించిన సంగతిని ప్రశాంతముగా వినిన భరద్వాజ మునీశ్వరుడు మనోరమకు ఆశ్రయము కల్పించెను. రాణి మనోరమ సుదర్శనుడు ప్రత్యేకముగా నిర్మించిన కుటీరమునందు నివసింపసాగిరి. ఒకనాడు మంత్రి విదల్లుని వద్ద సుదర్శనుడు నిలబడి ఉండెను. ఇంతలో ఒక మునికుమారుడు అచటికి వచ్చెను. విదల్లుని చూసిన ఆ మునికుమారుడు హాస్యముగా క్లీబ్ అను పేరుతో గట్టిగా అరచెను. క్లీబ్ అను మాటలోని ముందు అక్షరము క్లీ అని మాత్రమే సుదర్శనమునకు స్పష్టముగా వినిపించినది. వెంటనే అది అతని స్మృతిలో నాటుకొన్నది. అప్పటి నుండి సుదర్శనుడు అనుస్వారము లేని క్లీ అను అక్షరమును మాటి మాటికి స్మరించుచుండెను. అయితే జగదంబిక యొక్క మంత్రరాజమునకు చెందిన క్లీం అను కామబీజము అదృష్టవశాత్తుగా అనుకోకుండా సుదర్శనునకు లభించినది. నాటి నుండి తనకు తెలియకనే క్లీ అను మాటను గొప్ప భక్తిభావముతో సుదర్శనుడు ఎడతెరిపి లేకుండా జపింపసాగెను. అప్పటికి 5 ఏళ్ల ప్రాయము కలిగిన సుదర్శనునకు ఋషి, ఛందస్సు, న్యాసము, ధ్యానము వంటి విధి విధానములు ఏవీ తెలియవు. అనాయాసముగా దైవయోగముతో లభించిన క్లీ అను శబ్దమును లేచినా, పడుకున్నా, కూర్చున్నా, నిలబడినా, ఆడినా, గెంతినా నిరంతరము జపించుచుండెను. నిద్రలో కూడా మంత్రజపము మరుపునకు వచ్చేది కాదు. ఇంతలో అతనికి 11 ఏండ్ల వయస్సు వచ్చినది. భరద్వాజ ముని అతనికి ఉపనయన సంస్కారములు కావించెను. తదుపరి వేదాధ్యయనము ప్రారంభించెను. కామబీజ మంత్ర ప్రభావము చేత సుదర్శనునకు సకల విద్యలు సులభముగానే ప్రాప్తించెను. ఇట్టి తరుణములో రాజకుమారుడగు సుదర్శనుని మంత్రజపమునకు ముగ్ధురాలైన జగన్మాత స్వయముగా తన దర్శనమును అనుగ్రహించి అతనిని కృతార్థుని చేసెను. ఎర్రని వస్త్రమును ధరించి అరుణోదయపు కాంతులను విరజిమ్ముతూ అత్యంత శోభాయమానముగా అలరారుచున్న ఆ తల్లి గరుడ వాహనమునెక్కి అద్భుత శక్తియగు వైష్ణవీదేవిగా ప్రత్యక్షమైనది. సకల లోకములకు చల్లని తల్లి అయిన భువనేశ్వరి దేవిని దర్శించిన సుదర్శనుని ముఖము మిగుల సంతోషముతో విప్పారినది. అంతులేని అనంత సాగరములలో అతను మునిగెను. ఆ తరువాత అమ్మదయతో అన్ని విధముల ఆయుధములు లభించినవి. కాశీనరేషుని కూతురు జగదేక సుందరి శశికలతో వివాహము జరిగినది. శత్రువులందరూ నిహతులైనారు. కోసల దేశమునకు రాజుగా పట్టాభిషిక్తుడైన సుదర్శనుడు ఎదురులేని మహారాజుగా రాజ్య పరిపాలనము చేసెను. మంత్రజపము యొక్క విధి విధానములు ఏవీ లేకుండా ఒకే ఒక్క బీజ మంత్రమును
మిగుల భక్తి శ్రద్ధలతో ఊపిరి వలె విడువకుండా నిరంతరము జపించుట చేత ఆ జగన్మాత దయతో అతనిని అనుగ్రహించిన సంగతి ఈ కథ ద్వారా మనకు బోధపడినది. అమ్మ దయ ఉంటే చాలు, అన్నీ ఉన్నట్లే అను విశ్వాసమే మన అందరికీ శ్రీరామ రక్ష. ఈ కథా సారాంశము మనకు దేవీ భాగవతము నందలి 3వ స్కందములో కనపడుతున్నది. ప్రతి మంత్రానికి శక్తి కలదు. నిరంతరము భగవన్నామస్మరణ కాని ఏదైనా మంత్ర జపము కాని చేయుట వలన ఆ మంత్రము వారిని రక్షిస్తుంది అని మనకు పురాణాలు స్పష్టంగా చెబుతున్నాయి. జై శ్రీరామ్. స్వస్తి.